ఎస్జిటిల బదిలీలపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి బదిలీల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తితో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా మాన్యువల్ గా కౌన్సిలింగ్ నిర్వహించాలని మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ తో ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న లోకేష్ మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పదోన్నతులు బదిలీల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ వివిధ స్థాయిల్లో 4755 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. మిగులుగా తేలిన 4693 స్కూల్ అసిస్టెంట్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేసింది. ట్రాన్స్ఫర్స్ లో ఇప్పటి వరకు హెడ్ మాస్టర్లు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ట్రాన్స్ఫర్స్ పూర్తయ్యాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు తుది జాబితా సిద్ధమైంది. పాఠశాలల ఎంపిక కోసం 2 రోజుల పాటు ఆప్షన్స్ ఇచ్చి బదిలీలను పూర్తి చేయనున్నారు. పదోన్నతులు బదిలీలను ఇవాల్టికి పూర్తి చేయనున్నారు. ఈ ఉపాధ్యాయులు పాఠశాలల పునఃప్రారంభమయ్యే 12వ తేదీ నాటికి కొత్త బడుల్లో చేరిపోయేలా ప్రణాళిక రూపొందించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయిన అనంతరం డిఎస్సి 2008, 1998 వారికి ట్రాన్స్ఫర్స్ నిర్వహించనున్నారు. వీరికి ఆయా జిల్లాల పరిధిలోనే బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత కొత్తగా డిఎస్సిలో వచ్చే వారికి పోస్టింగ్లు ఇవ్వనున్నారు.